కూడా చాలా సూపర్గా ఉన్నాడు. మరి మీ అందరికి సీక్రెట్ ఏంటి తెలుసా? ఈ నెమలి పింఛమే మామ, అందుకే ప్లీజ్ ప్లీజ్ ఆ నెమలి పింఛాన్ని నాకు ఇయ్యవా అనేసి అడుగుతాడు అనమాట. అందుకే కృష్ణుడు ఆ నెమలి పింఛాన్ని గణపతికి ఇస్తాడనమాట. ఏ ముక్కోటి దేవతల్లో కూడా మనం ఏ దేవత కూడా ఈ నెమలి పింఛాన్ని వాళ్ళు అలంకరించుకోగా మనం ఎవరము చూడము, అవునా కదా? అంటే ఏదో ఏమంటారు, వాళ్ళు గణపతిని బొమ్మని తయారు చేసేవాళ్ళు ఏదో ఊరికి అలా చేసేసారు అని అనుకోకండి. వాళ్ళ మామ గిఫ్ట్ ఇచ్చాడు, అందుకనే ఆయన పెట్టుకున్నాడు అనమాట. అది మీ అందరికీ అక్కర్లేదు అంటే అంత పెద్ద వినాయకుడికి వాళ్ళు పెట్టలేదు, మర్చిపోయారేమో. ఇక్కడ చిన్న గణపతికి పెట్టారు చూడు కదా. సో ఇంకా గణపతి బుద్ధి, నువ్వు చెప్పావు కదా, గణపతిని పూజ చేస్తే బుద్ధి వస్తుంది. గణపతి ఎవరు? బుద్ధికి అధిష్టాన దేవత. సూర్యుడెవరు? సూర్యుడెవరు? సూర్యుడు మనకి ఏమిస్తున్నాడు? లైట్, హీట్. ఇంకా హీట్ అంటే వేడి. ఓకే ఓకే. సూర్యుడు ఆయన కూడా ఒక దేవత. చంద్రుడు, చంద్రుడు ఏమిస్తున్నాడు? లైట్ ఇస్తున్నాడు. ఇంకా హీట్ ఇవ్వడు. చంద్రుడు హీట్ ఇవ్వడు, చల్లదనాన్ని ఇస్తాడు. ఇంకా అమృతమైనటువంటి ఆయన కిరణాలు ఎప్పుడైతే పూలల్లో పడతాయో అప్పుడు మనకి తీయటి పండ్లు వస్తాయి. ఒకవేళ మూన్ లైట్ లేకపోతే స్వీట్ ఫ్రూట్స్ మనకు ఉండవు. ఓకే. అగ్ని, అగ్నిదేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఎస్, బాన్ చేస్తాడు, ఫైర్. ఇంకా వెలుతురుని ఇస్తాడు. ఒకవేళ అగ్నిదేవుడు పని చెయ్యకపోతే చెత్త పేరుకొని పోయేది, మనం చెత్తలోనే ఉండేవాళ్ళం. అగ్ని ఏదైనా కూడా తను భక్షించగలుగుతాడు. అంటే ఈ విధంగా 3 కోట్ల దేవతలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కార్యాలని నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. అలానే గణపతి మనకున్నటువంటి విఘ్నాలన్నింటినీ తొలగించడం కోసం, మనము కలియుగంలో ఉన్నాము, మనకి బుద్ధి తక్కువ, అవునా కదా? కదా, మనకి బుద్ధి తక్కువే కాదా? చెప్పండి, అవునా? మనం చాలా తెలివివంతులమా? కాదు కదా. సత్యయుగంలో ఉన్నంతగా, సత్యయుగంలో ఉన్నటువంటి ఋషి మునులకు ఉన్నంత తెలివి మనకుందా? లేదు కదా. పోనీ సత్యయుగాన్ని వదిలేసేద్దాం, త్రేతాయుగం ద్వాపర యుగంలో ఉన్న వాళ్ళంతకున్నంత ఉందా? లేదు. మనం ఎక్కడున్నాం? కలియుగంలో ఉన్నాం. ఏ యుగంలో ఉన్నాం? ఓకే. మీకు తెలుసా అందరికీ కలియుగం? తెలుసా? ఓ గుడ్ బాయ్స్. కలియుగంలో ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. మీరు ఒకవేళ ఏసీ రూమ్కి వెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. హీటర్ రూమ్కి వెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది, అవునా కదా? వర్షంలోకి వెళ్ళారనుకోండి, ఏమవుతాం? తడిచిపోతాం, అవునా? సో కలియుగంలో ఉంటే కలియుగ ప్రభావం మన పైన ఉంటుంది. ఏంటంట కలియుగ ప్రభావం? ఎవరికైనా తెలుసా? కోపంగా ఉండడం, ద్వేషించడం, మన పైన నిందలేయడం చాలా ఉంటుంది. మనలోనే మంచి కలదు, మనలోనే చెడు కలదు. మనమే ఎక్కువ హైయెస్ట్ దాంట్లో ఉండాలి అనుకోదాం. పూర్ రిచ్ మా రిలీజియన్ గొప్ప. పూర్ రిచ్ అనేది త్రేతా ద్వాపర యుగ ఎప్పటికీ ఉంది. అది ఎందుకుందో నేను చెప్తా, నీకు అది తెలుసుకోవాలంటే నువ్వు కూర్చో. నెక్స్ట్ రిలీజన్. రిలీజన్ వచ్చేసి మనమే ఏర్పరచుకున్నాం. అది డిఫరెంట్, మనకొద్దు. రిలీజన్ గురించి మనం మాట్లాడొద్దు. మనం సనాతన ధర్మలం కాబట్టి, మనం సనాతనీయులం కాబట్టి మనం సనాతన ధర్మం గురించే మాట్లాడదాం. రిలీజన్స్ అనేటివి తర్వాత వచ్చినవి. సనాతన ధర్మం అనేది ఒక్కటే, అది ఫస్ట్ వచ్చింది. ఓకే. సో దాని గురించే మనం మాట్లాడుకుందాం. తర్వాత వచ్చిన వాటికి మనకు ఏది నిజముందో అదే మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకా కలియుగంలో ఇంకేమున్నాయి ప్రాబ్లమ్స్ చెప్పండి. అయ్యో
కర్మఫలాన్ని ఇంకా మాతాజీస్ చెప్పండి మాతాజీస్. ఎవరైనా పెరుగుతూ ఉంటే వాళ్ళని క్రిటిసైజ్ చేసి తగ్గించడం, మనమే ఎప్పుడు పైన ఉండాలని కోరుకోవడం, దాని తర్వాత మళ్ళీ దేవుడు మొత్తం ఏమీ లేదని ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ ఏమైనా అంటే హోప్ ఉండకుండా పోతుంది. ఒకటి చేసి ట్రై చేయకుండా అది రాలేదనుకో, ఇది లేదు ఇంకా రాదు, ఇంకా పక్కకి వెళ్ళి పడిపోయడం, దాని తర్వాత తిట్టడం, ఏమైనా వెంటనే కోపం వచ్చేస్తుంది, దాని తర్వాత క్రిటిసైజ్ చేస్తాము. ఇంకా చాలా కలియుగంలో ఈ బాబు చెప్పిన అన్ని లక్షణాలు ఉన్నాయి. వాటితో పాటుగా ఇంకేమున్నాయంటే మతి మరుపు ఉందా? అందరికీ అన్నీ గుర్తుకుంటున్నాయా? లేవు, మర్చిపోతూ ఉంటాం. అవునా? అన్నీ గుర్తుకుంటాయా? అన్నీ గుర్తుకుంటాయి, ఏమి మర్చిపోవా? అన్నీ గుర్తుకుండవు. మతి మరుపు. ఇంకా మన ఆయుష్ చాలా తక్కువ. ఎన్ని సంవత్సరాలు? 100 years. హైట్ కూడా చాలా తక్కువే, 100 years మాత్రమే. సత్యయుగంలో 1 lakh years. సత్యయుగంలో 1 lakh years మనిషి బ్రతికేవాడు. 1 lakh years. ఎస్. త్రేతాయుగంలో 10,000. ద్వాపర యుగంలో 1000. కలియుగంలో 100. 100 అంటున్నాం కానీ 100 ఎవరు అంటున్నారో తెలీదు. కాకపోతే కలియుగంలో మనకి ఇచ్చినటువంటి అర్హత 100 years. ఓకే, అంటే మనకి ఆయు తక్కువ. ఒకటి మతి మరుపు, రెండోది ఆయు తక్కువ, అంటే మనకున్న ఏజ్ చాలా తక్కువ కాలం మనం జీవిస్తాం. ఇంకొకటి మోసపోతూ ఉంటాం, ప్రతిదీ నమ్మేస్తాం. అందరిలో మోసపోయే గుణం ఉంది, అలానే మోసం చేసే గుణం కూడా ఉంది. అవునా కదా? అందరిలో ఉన్నప్పుడు ఒక తీరుగా ఉంటాము, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక తీరుగా ఉంటాం. అవునా కదా? అది మీలో మాలో ఉన్న లోపం కాదండి. మనం ఉన్నాము అలాంటి రూమ్లో, ఏసీ రూమ్లో ఉంటే చల్లగా ఉంటుంది. ఎలాగో కలియుగంలో ఉన్నాము, ఈ ప్రభావం మన మీద కంపల్సరీ ఉంటుందన్నమాట. సో మరి సత్యయుగంలో ఉన్న వాళ్ళు భగవంతుణ్ణి పొందాలి అంటే తపస్సు చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? ఎక్కడికి వెళ్ళి చేసేవాళ్ళు? అడవికి వెళ్ళి తపస్సు చేసేవాళ్ళు. త్రేతాయుగంలో ఉన్నవాళ్ళు యజ్ఞాలు చేసేవాళ్ళు. ఒక్కొక్క యజ్ఞం అంట 100 సంవత్సరాలు చేసేవాళ్ళంట. ఒక్కరోజు మనం చేసేది 1.5 గంట 2 గంటల యజ్ఞాలు కాదండి, అవి 100 సంవత్సరాలు చేసేటటువంటి యజ్ఞాలు. ఆ యజ్ఞం ఏ విధంగా చేసేవాళ్ళు అంటే, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ పిలిచి క్షత్రియులకు తగ్గట్టుగా బస నేర్పరిచి, బ్రాహ్మణులకి తగ్గట్టుగా బస నేర్పరిచి, తర్వాత వైశ్యులకి తగ్గట్టుగా బస నేర్పరిచి, బస మీన్స్ అకామినేషన్, స్టే ఇవ్వడం. వాళ్ళని ఇన్వైట్ చేశారు. వాళ్ళని ఇన్వైట్ చేశాక వాళ్ళకి ఫుడ్, తర్వాత వాళ్ళకి రూమ్ ఇవ్వడము, వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ చూసుకోవడం. సో అలానే ఎవరైతే సూత్రులు ఉన్నారంటే సేవకులు ఉన్నారో, సేవకులకి వాళ్ళకి కావాల్సినవిగా వాళ్ళతో. ఇప్పుడు రాజులు వచ్చారనుకోండి, క్షత్రియులు, మీకు కథ నచ్చలేదా? బోరింగ్గా ఉందా? అమ్మాయిలు బోరింగ్గా ఉందా? ఇక్కడ రండి ముందరికి వచ్చేయండి, రండి. సో ఆ విధంగా వాళ్ళు అరేంజ్ చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా 100 years వాళ్ళకి అరేంజ్ చేసి ఆ యజ్ఞాన్ని చేసి, అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎంత స్వచ్ఛంగా ఉండేవాళ్ళు అంటే, వాళ్ళ వాక్కు శుద్ధి, తర్వాత వాళ్ళ మనస్సు శుద్ధిగా ఉండి వాళ్ళు చెప్పేటటువంటి మంత్రానికి దేవతలందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళు చేసేటటువంటి యజ్ఞానికి సాక్షాత్ విష్ణు, బ్రహ్మ, శివ వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళు ఇచ్చేటటువంటి ఏవైతే ఆహుతులు ఉన్నాయో అవన్నింటిని కూడా ఆ ప్రజలందరూ చూస్తూ ఉండగా వాటిని స్వీకరించేవారు.
ఇప్పుడు మనం పిలిస్తే గణపతి వస్తాడా? అప్పుడు వాళ్ళు యజ్ఞం చేస్తూ గణపతి మంత్రం చెప్పి ఓ గం గం గణపతాయ నమః అనగానే గణపతి వచ్చేస్తాడు. ఓం నమ శివాయ నమః అనగానే శివుడు వచ్చేస్తాడు. అనగానే శివుడు వచ్చేది. ఇప్పుడు కాదబ్బా, త్రేతాయుగంలో. మన దగ్గర అంత ప్యూరిటీ లేదు, మనం మోసం చేసే ప్రవృత్తి ఉంది కదా. మోసం ఎప్పుడైతే మన లోపలికి వచ్చిందో అప్పుడు స్వచ్ఛత తగ్గిపోతుంది అన్నమాట. అందుకే అంత ప్యూర్గా లేం కాబట్టి వాళ్ళు మన ముందుకు రావట్లేదు. అప్పుడు వాళ్ళు మన ముందుకు వస్తే కూడా మనం ఏమనుకుంటామంటే డ్రామా వేసేవాడు వచ్చాడు అనుకుంటాం అన్నమాట. అందుకని రావట్లేదు వాళ్ళు. అవునా కదా? అలానే అనుకుంటామా లేదా? ఎందుకంటే మోసపోతాము, మోసం చేస్తాము. మన లోపల ఆ లోపం ఉంది కాబట్టి దృష్టిలో కూడా లోపం ఉంది. ఏదైతే నిజం ఉందో ఆ నిజాన్ని మన కళ్ళతో చూడలేము. అవునా కదా? ఒప్పుకుంటారా? నిజాన్ని మనం చూడలేము. మరి నిజాన్ని చూడాలి అంటే ఏం చేయాలి? 3 మార్గాలు ఉన్నాయి: సాధు, గురువు, శాస్త్రం. ఈ 3 ఏవైతే ఒప్పుకుంటాయో, సాధు అదే మాట చెప్పాలి, గురువు అదే మాట చెప్పాలి, ఆ మాట శాస్త్రంలో ఉండాలి. ఇప్పుడు నీ సిలబస్లో ఒక క్వశ్చన్ ఉందనుకో, నా సిలబస్లో వేరే క్వశ్చన్ ఉందనుకో, నేను ఎగ్జామ్ పెడతా నీకు, నువ్వు రాస్తావా? అప్పుడేమంటావు? ఏంటి మేడం, అసలు నాకు ఈ లెసనే లేదు, ఈ ప్రశ్న ఎలా ఇచ్చారని కోట్లాడతావా లేదా? అమ్మని తీసుకొచ్చి నాతో అరిపిస్తావా లేదా? అవునా కదా? అరిపిస్తారు మార్క్స్ తక్కువ వస్తే. అవునా? సో అలా సిలబస్లో లేని ప్రశ్న ఇస్తే పాస్ అవుతామా మనము? మరి అది సిలబస్లో లేదని ఎప్పుడు తెలుస్తుంది? చదివితే కదా తెలిసేది. మరి చదవాలి అంటే ఒక టీచర్ కావాలి, గురువు. మరి ఈ శాస్త్రము ఇంకా ఈ గురువు వీళ్ళిద్దరు కరెక్ట్గా చెప్తున్నారని చెక్ చేసే వాళ్ళు ఎవరు? స్క్వాడ్ ఉంటారు కదా, ఇంకా పెద్ద పోస్ట్, ఆయన సాధువు. ఎవరంట ఆ సాధువు? సకల శాస్త్రాలను చదువుకున్నటువంటి వాడు. నేను ఏదో కషాయం వేసుకొని వచ్చి నేను సాధువునంటే కాదు, సకల శాస్త్ర పారంగతుడు. అతను భగవంతుడంటే ఎవరో తనకి తెలిసి భగవంతుడికి తను శరణాగతి పొంది భగవంతుడి సేవ చేస్తేనే ఆయనకి ఆ లక్షణాలు వస్తాయి, సాధు లక్షణాలు వస్తాయి. ఊరికే డ్రెస్ మార్చుకుంటే సాధు లక్షణాలు రావు. ఊరికే మీకు డ్రెస్ చేంజ్ చేస్తే, మీకు ఇప్పుడు సూపర్ మ్యాన్ డ్రెస్ వేసాను, మీకు స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసాను, మీరు నిజంగా స్పైడర్ మ్యాన్ అయిపోతారా? అయిపోరు కదా. సో అది కూడా అంతే. ఏదైనా కానీ మనం యొక్క సాధన చేస్తేనే అప్పుడు వస్తుంది. అందుకే ఏ విషయమైనా చెక్ చేసుకోవాలి అంటే సాధు, శాస్త్ర, గురువు ఈ 3 కూడా ఆమోదించాలి. అప్పుడే అది నిజమవుతుంది, లేకపోతే అది నిజం అవ్వదు. దాన్ని మీరు నిజంగా కూడా మీరు ఒప్పుకోవద్దండి. ఎవరొచ్చి కూడా మీ దగ్గరికి ఎవరైనా వచ్చి నేను స్వామిని, నాకు పూజ చేయండి, నాకు మాలలు వేయండి, మీరు మీ కానుకల్ని నాకు అర్పియండి అన్నారనుకోండి, మీరు అప్పుడు అడగాలి మీ గురించి ఎవరు చెప్పారు, ఏ శాస్త్రంలో రాసి ఉంది, ఏ టైంలో మీరు ఆవిర్భవిస్తారు. ఒకవేళ మీ దగ్గర అంత శక్తి ఉంటే ఏం చేస్తారు? ఎస్, విఘ్నేశ్వరుడు తను ఏం చేశాడు? విశ్వాన్ని 3 సార్లు చుట్టేశాడు. విశ్వాన్ని అంతా 3 సార్లు చుడతారేమో అడిగేసేయండి. అవునా కదా? కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తేసాడు, ఎత్తుతాడేమో అడగండి. కనీసం మొబైల్ ఫోన్ కూడా ఎత్తలేము 7 రోజులు. చేయి నొప్పి వచ్చేస్తుంది, మొత్తం చేయితో కూడా పట్టుకోలేము, చిటికనేల మీద ఎత్తడం కాదు. సో ఆ విధంగా మనం ఈ కలియుగంలో ఉన్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నీ మన మీద ఉన్నాయి. ఇన్ని లోపాలతో సంతోషంగా ఉంటామా? హ్యాపీగా అందరూ? అందరికీ ఎవరికి ప్రాబ్లమ్స్ లేవండి? చేతులు ఎత్తండి. ఎవరికి కష్టాలు లేకుండా ఉన్నారా? గుడ్ గర్ల్. ఎవరికి కష్టాలు లేకుండా, ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నారా? చేయొద్దండి. అందరికీ ఉన్నాయి. ఎందుకున్నాయో తెలుసా? ఫ్లవర్ మార్కెట్కి వెళ్తే ఏం దొరుకుతాయి? ఫ్లవర్స్ దొరుకుతాయి. లైబ్రరీకి వెళ్తే ఏం దొరుకుతాయి? బుక్స్. ఎస్. ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్తే
మనం అందరం కూడా దుఃఖాలయంలో ఉన్నాము. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఎస్. పాపం వీళ్ళకి హోంవర్క్లు, తర్వాత పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళే బాధలు, బుక్స్ బ్యాగ్స్ మొయ్యాలి కదా. ఎస్, వీళ్ళ బాధలు వీళ్ళవండి పాపం, అందుకని దుఃఖంలో ఉన్నాము అనేసి అంటున్నారు. సో అందరికీ దుఃఖాలు ఉన్నాయి కదా. మరి ఈ దుఃఖాలని దాటి బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేయాలి అంటే అడవికి వెళ్ళాలి. అడవికి వెళ్ళి అది చాలా కిందికి ఉండకుండా ఆసనము, చాలా పైకి ఉండకుండా నువ్వేం చెయ్యాలి అంటే నీ కళ్ళని మూసుకొని నీ యొక్క కాన్సన్ట్రేషన్ని పెట్టి నువ్వు మెడిటేషన్ చేయాలి. అంతలోకే పక్క నుంచి ఒక పులి వస్తుంది, అక్కడి నుంచి ఒక నక్కు వస్తుంది. అప్పుడు అవి కాండ్రిస్తాయి. అప్పుడు ఏమవుతుంది? నీ కాన్సన్ట్రేషన్ కాస్త కూర్చుంటావా? నేనైతే బల్లి చూస్తేనే భయపడతా. నాతో నీ కాన్సన్ట్రేషన్ కాదు బాబోయ్. భయపడతావా? అవునా? ఓ గుడ్ బాయ్స్. ఓకే ఓకే, మీరు నాకంటే చాలా ధైర్యవంతులు. ఇప్పుడు మెడిటేషన్ చేయగలుగుతామా అండి? మెడిటేషన్ చేయగలుగుతామా? కళ్ళు మూసుకొని ఒక 10 మినిట్స్ ఖాళీగా ఉంటావా? మొబైల్ గుర్తుకు రావద్దు, మొబైల్ గుర్తుకు రావద్దు, ఏది గుర్తుకు రావద్దు. నో గేమ్స్, నో మొబైల్స్, నో పార్క్ అంటే ఇక్కడికి వచ్చి ఆడుకోవడము, అవేవి గుర్తుకు రావద్దు. ఉంటారా అండి? ఎవరైనా ఉంటారా? 10 నిమిషాలు, ఎక్కువసేపు వద్దు, 15 నిమిషాలు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారా? చేయలేము. అబద్ధం చెప్పద్దు, అబద్ధం చెప్పద్దు. ఓకే, మీరిద్దరు సూపర్ సోల్స్, మీరిద్దరు చేయగలుగుతారు. అలా కాదు అంటే ఇప్పుడు నీ మనసులో ఆ కోరిక వచ్చిందో రాలేదో నేను చూడలేను కదా. సో అందుకని ఇంకోసారి. సో అంటే మనము మెడిటేషన్ చెయ్యలేము, ఎందుకంటే మన మనస్సు, మన యొక్క ఏదైతే దిమాగ్ ఉంది కదా, సో ఇదేంటంటే ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది, ఒక్క క్షణం కూడా తీరికుండదు. అవునా కదా? అయితే మీరు నేను చెప్పే మంత్రాన్ని ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 ఇంతసేపు ఏమైనా గుర్తుకొచ్చాయా మీకు? డిస్ట్రాక్ట్ అయ్యారా? అవ్వలేదు కదా. అంటే కలియుగంలో చేయాల్సిన మెడిటేషన్ ఇది ఒక్కటే. నీకు ఆకలిగా ఉందా? ఓకే, అవునా కదా? ఒప్పుకుంటారా? మీరు ఏది చేసినా కూడా మీరు తపస్సు చేయలేరు, యజ్ఞము చేయలేరు, శ్రీ విగ్రహ ఆరాధన కూడా అంతగా చేయలేరు. ఒక్కటి చేస్తారు. ఏంటి అంటే ఎప్పుడైతే మనం హరినామం చేస్తామో అప్పుడు మనకి వేరే ఆలోచనలు రావు. ఎలా చేయాలి? మనం చేసేది మన చెవులతో వినాలి, అప్పుడే దానికి ఫలితం వస్తుంది. అవునా కదా? ఏదైనా మన మంత్రం, జపం, ఉద్యాపన ఏదైనా చేసినా ఒక ఫలితం వస్తుంది కదా, దానికి ఒక విధి నియమం ఉంటుంది. దీనికి పెద్ద విధి నియమాలు ఏమీ లేవండి, ఓన్లీ మన నోటితో చెప్పి మన చెవులతో వినాలి, అంతకు మించి ఇంకొకటి లేదంట. మీరు అనంతమైనటువంటి ఫలితాన్ని పొందుతారనమాట. ఓకే ఓకే, వీళ్ళందరూ బోర్ అవుతున్నారు, నేను త్వరగా ఒక కథ చెప్తాను. మీ అందరికీ కూడా బోర్ అవుతుందా? ఓకేనా? బోర్ కొట్టిస్తున్నానా? కంటిన్యూ చేయొచ్చా? ప్రభుజీ కంటిన్యూ చేయొచ్చా? 5 నిమిషాలు మాత్రమే. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. అయితే విఘ్నేశ్వరుడు ఆయన ప్రథమ స్థానం ఎలా పొందాడు? ఎలా అంటే మనం ఏ పూజ చేసినా, ఏ పండగ వచ్చినా, ఇంట్లో ఏది చేసినా కూడా మనము ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నాం. ఓకే, నీకు తెలుసు స్టోరీ.
వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ ప్రదక్షిణ చేశాడు, ఆయన ఫస్ట్ వచ్చాడు అనేసి ఆయనకి ఆ స్థానం వచ్చింది. దాంతోపాటు ఇంకొక స్టోరీ కూడా ఉంది, నారదుడు. అయితే ఇప్పుడే చెప్పాను కదా, 3 కోట్ల దేవతలు ఉన్నారు. ఈ 3 కోట్ల దేవతలు అందరూ కూడా విఘ్నేశ్వరుడికే ఫస్ట్ ఎందుకు ఇచ్చారు అని గొడవ పడుతున్నారనమాట. అయ్యో మాకు అవకాశాన్ని ఇవ్వలేదే, మా శక్తి సామర్థ్యాన్ని మేము నిరూపించుకునే వాళ్ళము, మాకు అవకాశాన్ని ఇవ్వకుండా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే డిసైడ్ చేసేసారు. కార్తికేయుడు ఇంకా విఘ్నేశ్వరుడు మధ్యలో కాంపిటీషన్ పెట్టేసి అమ్మ నాన్న డిసైడ్ చేశారు విఘ్నేశ్వరుడు ఫస్ట్ వచ్చాడు కాబట్టి ఆయనే అన్ని విఘ్నాలకి ప్రథమ రాజు, అతనే ప్రథమ పూజ చేసుకునే అర్హత తనకే ఉంది అని చెప్పేసి డిసైడ్ చేశారు. అవునా కదా? మరి 3 కోటి దేవతలు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలని చూపించుకోవాలి కదా. ఇలా సంఘర్షణ అవుతూ ఉంటే ఇంకొక పోటీ పెట్టారనమాట, నీకు తెలుసు, గుడ్ బై. సో ఇంకొక పోటీ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ పోటీలో ఏంటంటే ఇప్పుడు అందరు దేవతలకి ఒక్కొక్క వాహనం ఉంటుంది. బ్రహ్మదేవుడికి హంస వాహనం ఉంటుంది, తర్వాత గణేశుడికి మూషక వాహనం ఉంది, కార్తికేయుడికి నెమలి వాహనం ఉంది. అలా మొత్తం 3 కోటి దేవతలకి వాళ్ళ యొక్క వెహికల్స్ ఉన్నాయి, పర్సనల్ వెహికల్స్. గణపతి వెహికల్ ఏంటి? ర్యాట్. గణపతి వెహికల్ ర్యాట్, ఆయన వెహికల్ ర్యాట్. సో మొత్తం ఈ 3 కోటి దేవతలందరూ కూడా వాళ్ళ వాహనాల్లో వాళ్ళు బయలుదేరుతున్నారన్నమాట. వీళ్ళందరినీ కూడా ఈ మొత్తం విశ్వం చుట్టూ, భువన భాండం చుట్టూ, విశ్వం అంటే భూమి ఒక్కటే కాదు, పైన ఉన్నటువంటి 7 లోకాలు, కింద ఉన్నటువంటి 7 లోకాలు, ఈ మొత్తాన్ని కలిపి ఒక విశ్వం అంటారు, ఒక భువన భాండం అంటారు. ఈ మొత్తం భువన భాండాన్ని 3 సార్లు ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ఈ ప్రథమ. మళ్ళీ అదే పోటీ, ఎందుకంటే మరి వాళ్ళు ఏమన్నారు, మా శక్తిని కూడా మేము చేయించుకునే వాళ్ళం కదా, మాకు ఆపర్చునిటీ ఇవ్వలేదని అడిగారు కదా. ఓన్లీ ఫ్యామిలీలోనే అయ్యింది కదా. ఎస్, గుడ్ బై. సో ఫ్యామిలీలోనే డిసైడ్ అయింది కదా, మరి మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలను చేయించుకోవాలి కాబట్టి ఇంకొకసారి కాంపిటీషన్ అయిందనమాట. అప్పుడు ఏం చెప్తారు అంటే, మీ యొక్క వాహనాల్లో మొత్తం ఈ భువన భాండానికి అంతా 3 సార్లు ప్రదక్షిణ చేయమని చెప్తారు, 3 రౌండ్స్. ఓకే. అయితే దీంట్లో ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి అంటే, నారదుల వారి గురించి తెలుసా మీకు? నారదుడు ఏం చేస్తూ ఉంటాడు ఎప్పుడు? ఎప్పుడు నారాయణ 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 అంటూ ఉంటాడు, భగవంతుడి యొక్క భజన చేస్తూ ఉంటాడు. ఆయన భగవంతుడి యొక్క పరమ భక్తుడు అనమాట. అలా సో మరి వీళ్ళేమో ప్రదక్షిణ మార్గంలో వీళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు. నారద మహర్షి ఏమో వీళ్ళకి ఎదురుగా వస్తాడనమాట. అప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి? అదేంటండి నారదుడు ఎదురుగా వస్తే వాళ్ళకేంటి ప్రాబ్లం, పక్కకి జరిగి వెళ్ళిపోవచ్చు కదా, చాలా ఈజీ కదా అనిపిస్తుందా? కాదు. ఎందుకంటే ఇప్పుడు మీ టీచర్ ఉన్నారనుకోండి, ఎదురుగా వస్తే విష్ చేయాలి కదా, అవునా? విష్ చేస్తావు కదా. అలానే నారదుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా గురువు. తను ఎప్పుడు నారద అంటే ఏంటి తెలుసా? నార అంటే నారాయణ, దా అంటే ఇవ్వగలిగేవాడు, నారాయుణ్ణి ఇవ్వగలిగేటటువంటి వాడు నారదుడు. అలాంటి గొప్ప భక్తుడు. ఆయన ఎదురుగా వస్తే ఆయనకి ప్రణామాలు చేయకుండా, ఆయనకి విషెస్ చెప్పకుండా వెళ్తారా? అది ఎతికేట్ కాదు కదా. అప్పుడు గుడ్ బై, ఇప్పుడు మీ టీచర్ ఎదురుగా కనిపిస్తే నువ్వు విష్ చేయకుండా వెళ్ళిపోతే నువ్వు గుడ్ బాయా? అదేమన్నా ఎతికేట్? అది కాదు కదా. సో అలానే నారదుల వారు పరమ భక్తులు. తను ఎదురుగా వచ్చినప్పుడు తనకి దండ ప్రణామాలు చెయ్యాలి, తన ఆశీర్వాదం తీసుకొని మొదలవ్వాలి. మరి నారదుల వారు ఎలా ఆశీర్వాదాన్ని ఇస్తారండి? ఎలా ఇస్తారు నారదుల వారు ఆశీర్వాదాన్ని? నారాయణ నారాయణ అంటూ ఏం చేస్తారు? భగవంతుడి యొక్క గుణగణాలని చెప్తాడు, భగవంతుడి యొక్క లీలలని చెప్తాడు తను. మరి ఆయన భగవంతుడి యొక్క లీలని చెప్పేటప్పుడు ఆయన టైం చూస్తారండి. ప్రభు చేస్తే 5 minutes అన్నట్టుగా అక్కడ 5 లేదు ప్రభు, జస్ట్ ఉంటే జోక్ చేస్తున్నారు. అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు సమయం చూసుకోరండి నారాయణుల వారు. ఆయన ఎంత దానిలో మునిగిపోయారు అంటే భగవంతుడి యొక్క కథని చెప్తూ తనని తను మర్చిపోతారు. ఎక్కడున్నా
వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు తనకి ఏమీ గుర్తుండదు. మనం ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్తేనే మనం ఇప్పుడు ఏమీ గుర్తుకు రాకుండా మనము భగవంతుడి యొక్క నామం పట్ల మనం చెవులతో విన్నప్పుడు మన యొక్క శ్రద్ధను మీరు ఇప్పుడు గమనించారు, అవునా కాదా? అలాంటిది మరి భగవంతుడి యొక్క దివ్య గుణాలను పాడేటటువంటి నారదుల వారు ఆయన స్థితి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే ఏమంటారు, ఆయన శరీరంలో కంపనం రావచ్చు, ఏడవచ్చు, తను ఎలా అయినా అవ్వచ్చు, ఆయన పరవశించిపోతాడు, పరవశంలో ఉంటాడనమాట. మరి ఇప్పుడు నారదుల వారు వచ్చి భగవంతుడి కథ చెప్తే ఆయన ఎప్పుడు దీవించి పంపిస్తారు, ఎప్పుడు వీళ్ళు గెలుస్తారు వాళ్ళ పోటీలో, అవునా కదా? అలా చూస్తే నారదుల వారు ఎదురుగా వస్తున్నారంటే ఇప్పుడు ఆయనకి దండ ప్రణామాలు చేయకుండా వెళ్తేనేమో అపరాధం అయిపోతుంది, అఫెన్స్ అయిపోతుంది కదా, టీచర్ కనిపిస్తే విష్ చేయకపోతే. సో ఆ విధంగా మీరు ఇప్పుడు నారదుల వారికి మనము ఒబేసెన్స్ చేయకుండా ఆయనకి ప్రణామాలు చెప్పకుండా వెళ్తే అపరాధం అయిపోతుంది. అప్పుడు కొంతమంది దేవతలు అందరూ అనుకుంటారంట, పర్వాలేదులే మన నారదుల వారే కదా, తర్వాత వెళ్ళి కాళ్ళ మీద పడిపోదాంలే, క్షమించేస్తాడు, అందుకని ఆయనని చూసి చూడనట్టుగా ఊరికే ఇలా తల ఇలా పెట్టుకొని పరుగు తీసుకుంటూ వెళ్ళిపోదాము. ఫస్ట్ వెళ్ళామనుకో ఫస్ట్ పొజిషన్ వస్తుంది, ప్రథమ పూజను అందుకునే ఆపర్చునిటీ వస్తుంది. అలాంటి ఆపర్చునిటీని మిస్ అవ్వడం ఎవరికి ఇష్టం ఉంటుంది, అవునా కదా? మనం చిన్న చిన్న ఎలక్షన్స్లోనే ప్రతి ఒక్కరు గెలవాలి అని అనుకుంటాం. మరి ఇప్పుడు మొత్తము 3 దేవతల్లో ప్రథమ పూజను అందుకునేటటువంటి పరమ భాగ్యాన్ని, ఆ అవకాశాన్ని ఎవరు వదులుకోవాలనుకోవట్లేదు. అందుకు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే సరే సరే ఈసారికి నారదుల వారిని చూసి చూడనట్టుగా ఇలా పెట్టుకొని వెళ్ళిపోదాము అనేసి అనుకుంటున్నారనమాట. వాళ్ళు అలానే చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు. నారదుల వారు ఇలా వస్తున్నారు, వీళ్ళందరూ ఇలా ప్రదక్షిణ చేస్తున్నారు. అయితే గణపతి తెలుసు కదా, ఆయన పెద్ద శరీరం, అవునా కదా, బరువుగా ఉంటారు. ఆయన వాహనమేమో చిన్నగా ఉంటుంది. తర్వాత ఎలుక యొక్క స్వభావం ఏంటి, తను ఏమీ నేరుగా వెళ్ళదు, అటు ఇటు డిస్ట్రాక్షన్లో ఉంటుంది, తను కుదుటగా ఉండదు, పరుగు తీస్తూ ఉంటుంది. దాంట్లో తను త్వరగా ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. మరి ఏం చేయాలి, ఎలక ఊరికి అటు ఇటు పోతుంది అని చెప్పేసి ఎలుకను వదిలేశాడు. గణపతి ఎలుకను వదిలేశాడు. పాపం తను పరుగు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు, చాలా పెద్ద శరీరం కదా. మొదటి తిని చాలా మంచి బొజ్జ కూడా వచ్చింది గణపయ్యకి. అందుకే బొజ్జ గణపయ్యకి ఇచ్చాయ్ కదా, మనము ఆయనకు జయకారం చెప్పేటప్పుడు బొజ్జ గణపయ్య అని కూడా అంటాం కదా. సో ఆయన పరుగు తీస్తున్నాడు, కానీ అలసిపోతున్నాడు, చెమటలు పడుతున్నాయి, అలసిపోతున్నాడు, ఏం చేయాలో తెలియట్లేదు. వేరే వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళ వాహనాల మీద పరుగు తీస్తున్నారు. తర్వాత ఎదురుగా నారదుల వారు వస్తారు. నారదుల వారు వస్తే నారదుల వారికి దండ ప్రణామాలు చేస్తారు. ప్రణామాలు చేసి చెప్తాడనమాట, మీరు నన్ను ఆశీర్వదించండి అనేసి అడుగుతాడనమాట. అప్పుడు నారదుల వారు ఏమంటారంటే, అయ్యయ్యో నువ్వేంటి ఆగావు, నేను ఆశీర్వదించు అంటే నేను కథ మొదలు పెడితే ఎప్పుడవుతుందో తెలీదు, నువ్వు ఈ పోటీలో ఓడిపోతావు, నువ్వు వెళ్ళు, పర్వాలేదు నీ నమస్కారం స్వీకరించాను, నువ్వు వెళ్ళు అనేసి అంటాడు. అప్పుడు గణపతి ఏమంటాడో తెలుసా, లేదు నాకేమీ తొందర లేదు, ఏదైతే ఈ పోస్ట్ ఉంది కదా, ఫస్ట్ పూజ అందుకునే పోస్టు, అది నాకేమి ఇంపార్టెంట్ కాదు, మీరు చెప్పేటటువంటి భగవంతుడి కథ ఏదైతే ఉందో, మీరు ఇచ్చేటటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో, నారాయణ్ని ఇవ్వగలుగుతాడు తను. సో మరి అలాంటి అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోవట్లేదు, అందుకే మీరు నాకు ఆశీర్వదించండి అనేసి అంటాడనమాట. సరే ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఆయన పోస్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ రావాలని ఏం కోరిక లేదు, వాళ్ళ టీచర్ని ఆయన గౌరవించడమే ఆయన యొక్క మెయిన్ ఎయిమ్. అందుకని చెప్పేసి నారదుల వారిని ఆయనని అడుగుతారనమాట. అప్పుడు నారదులు అంటారనమాట, సరే ఓకే చిన్న పరీక్ష పెడతాను నీకు, ఎందుకంటే విఘ్నేశ్వరుడు బుద్ధికి అధిష్టాన దేవత, ఆయన దగ్గర ఉన్నటువంటి బుద్ధి ఇంకెవరి దగ్గర లేదండి, అవునా కదా? సో ఆ విధంగా నారదుల వారు ఒక చిన్న పరీక్షను పెడతారు. ప్రభుజీ ఓకే కదా? సారీ ప్రభుజీ, అలా కాదు, మీకు ఒకవేళ ఓకే థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఒక చిన్న పరీక్ష పెడతారనమాట. ఏంటి ఆ పరీక్ష అంటే, ఈ విశ్వం అంతా ఉంది కదా, ఈ విశ్వంలో ఉన్నటువంటి మూలకాలు ఏంటి అనేసి అడుగుతారనమాట. విశ్వంలో ఉన్నటువంటి మూలకాల అని చెప్పేసి విఘ్నేశ్వరుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచిస్తారనమాట. భగవద్గీతని గుర్తుకు తెచ్చుకుంటారు.
భగవద్గీతలో 15వ అధ్యాయం 7వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తాడు అంటే, ఏదైతే నా ధామం ఉందో, ధామం అంటే ఆయన ఇల్లు, ఆయన ఇల్లు ఏంటంటే వైకుంఠము, గోలోకము. గోలోకము వైకుంఠము ఆయన యొక్క ఇల్లు. భగవద్గీతలో ఏదైతే నా ధామం ఉందో అక్కడ సూర్య చంద్ర అగ్నులతో పని లేదు అని చెప్తారనమాట. అప్పుడు విఘ్నేశ్వరుడు ఈ శ్లోకాన్ని గుర్తుకు తెచ్చుకొని అప్పుడు చెప్తారనమాట, ఈ మూడే మూలకాలు అనేసి చెప్తారు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం సూర్యుడు లేకుండా బ్రతకలేము, చంద్రుడు లేకుండా బ్రతకలేము, అగ్ని లేకుండా కూడా మనం బ్రతకలేము, అన్నం కూడా వండుకోలేము. అన్నం లేకపోతే మనం చచ్చిపోతాం. మనం అన్నమయ జీవులం. అన్నం లేకపోతే మనకి ఇంకా ప్రాణాలు నిలవవు, అవునా? సో ఆ విధంగా ఈ మూడు లేకపోతే మనకి ప్రాణం అనేదే లేదు. అందుకుగానే ఈ భౌతిక ఏదైతే ఈ విశ్వం ఉందో దానికి మూలకాలు ఏంటి అంటే ఈ మూడు అని చెప్తారనమాట. అయితే సరే, ఓకే, అగ్నిని సంస్కృతంలో ఎన్ని పేర్లు ఉన్నాయని అడుగుతాడనమాట. అప్పుడు గణపతి ఏమంటాడంటే చాలా పేర్లు ఉన్నాయి, కాకపోతే దాంట్లో ప్రముఖమైనటువంటి పేరు కృషాను. అగ్నికి కృషాను అనే పేరు. ఓకే, గుడ్ అనేసి నారదుల వారు అంటారు. తర్వాత సూర్యుడు. మరి సూర్యుడికి కూడా సూర్యుడి యొక్క పేరు చెప్పు అంటే అప్పుడు గణపతి అంటారు, ఓకే చాలా పేర్లు ఉన్నాయి, దాంట్లో ఫేమస్ పేరు భాను. తర్వాత చంద్రుడికి పేరు చెప్పు అంటే చాలా ఉన్నాయి, హిమవంత అనేసి చెప్తాడనమాట. అగ్నికి పేరు, అగ్ని పేరు కృషాను, సూర్య పేరు భాను, చంద్ర పేరు హిమవంత. ఓకే, అయితే కృషాను అని చెప్పాడు కదా, కృషానులో అప్పుడు నారదుల వారు ఏమంటారంటే కిషాను అనేసి అంటాడనమాట. మరి కిషాను అనే పదానికి ఏమైనా అర్థం ఉందా అనేసి అడుగుతారు, ఎందుకంటే బుద్ధిదేవుడు కదా. అందుకని అప్పుడు ఏమంటారంటే ఈ కిషాను అనే పదానికి అర్థం లేదు, సంస్కృతంలో ఏమీ అర్థం లేదు అనేసి అంటాడు. మరి నువ్వు కృషాను అన్నావు కదా, మరి ఈ కృషాను అనే పదంలో ప్రాణం ఏంటి అంటే రా. కృషాను అనే పదంలో ప్రాణము రా. ఓకే, తర్వాత సూర్యుడి యొక్క పేరు ఏంటి భాను. అయితే బను అనేసి అంటాడు, వత్తు లేదు, బను అనేసి అడుగుతాడు. బనుకి ఏమైనా అర్థం ఉందా అని అడుగుతాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు ఏమంటాడంటే అర్థం లేదు అనేసి అంటాడు. నారదుల వారు అడుగుతారు, ఏంటి దీంట్లో ఉన్న ప్రాణము అంటే ఆ లేకపోతే ఆ పదానికి అర్థం లేదు అనేసి చెప్తారనమాట. అలానే చంద్రుడు హిమవంత. అయితే హివంత అనేసి అంటాడనమాట. మరి ఈ పదానికి ప్రాణం ఏంటి మా. ఏమైంది ఫస్ట్ రా ఆ బా, ఏమైంది రామా. సో రామాతోనే మొత్తం విశ్వం ఉంది, అవునా కాదా? సో అందుకని అప్పుడు నారదుల వారు ఏమంటారు అంటే నువ్వు రాముడికంట రాముడి యొక్క పేరుకి భేదం లేదంట. రాముడి నామానికి రాముడికి భేదం లేదు. ఒప్పుకుంటారు అందరూ? ఒప్పుకుంటారు కదా? శాస్త్రం చెప్తుంది, నేను చెప్పట్లేదు, అవునా కాదా? సో నారదుల వారు ఏమంటారంటే నువ్వు ఆ రామనామాన్ని అక్కడ రాసి రామనామానికి 3 ప్రదక్షిణలు చెయ్యి, నువ్వు గెలిచిపోతావు అని చెప్తాడనమాట. ఆ విధంగా రామనామం యొక్క 3 ప్రదక్షిణలతో విఘ్నేశ్వరుడు మళ్ళీ ఇంకోసారి గెలుచుకుంటాడనమాట. జై బలో గణపతి మహారాజకి జై. రామనామమే ఉత్తమమైంది, అందుకే వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. శివుడి చేతిలో అక్షమాల ఉంటుంది, రుద్రాక్షమాల. చూసారా? శివుడి చేతిలో రుద్రాక్షమాల ఉంటుంది, తెలుసు కదా? మరి ఏం చేస్తూ ఉంటాడు తను? ఏం జపం చేస్తాడు? రామనామాన్ని జపం చేస్తూ ఉంటాడు. మీ అందరికీ తెలుసు, కాశీకి వెళ్ళి చనిపోయేటప్పుడు శివుడు వచ్చి చెవులో రామనామం చెప్తాడని, అవునా కదా? ఒప్పుకుంటారా? అవునా? సో వాళ్ళ నాన్న కూడా రామనామం జపం చేస్తున్నాడు, కొడుకు కూడా రామనామం జపం చేస్తున్నాడు. పార్వతి
పార్వతీదేవి స్వయంగా కృష్ణుడి యొక్క చెల్లెలు. ఆమె అన్న అంటే ఎంత ఇష్టం అంటే అన్న ఏ విధంగా కదిలితే తను ఆ విధంగా నడుచుకుంటుంది. నీడలాగా నువ్వు ఇప్పుడు ఎలా కదిలితే మీ నీడ ఎలా అయితే కదులుతుందో ఆ విధంగా వాళ్ళ చెల్లి నడుచుకుంటుంది అలా అన్నకి అనుసారంగా. సో ఛాయేవ యస్య భువనాని బిభర్తి దుర్గా. సో మన ఛాయ ఏ విధంగా కదులుతుంది మనకు అనుకూలంగా, అదేవిధంగా ఈ పార్వతీదేవి కూడా కృష్ణుడి యొక్క ఛాయ వాళ్ళన్న ఏ విధంగా కదిలితే ఆ విధంగా కదులుతుంది. మరి వాళ్ళు ముగ్గురు చేసే నామం ఏంటి? రామనామం. అందుకే మనం చెయ్యాలి హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని 108 సార్లు చేస్తే ఒక్క మాల జపం అవుతుంది. ఈ మంత్రం జపం చేయడానికి మీకు కేవలం 7 నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది. మీరందరూ దయచేసి విఘ్నేశ్వరుడికి ప్రీతి కలిగించే విధంగా, శివుడికి ప్రీతి కలిగించే విధంగా, పార్వతీ అమ్మకి ప్రీతి కలిగించే విధంగా ఈ యొక్క మంత్ర జపాన్ని రోజు ఒక్క మాల జపం చేయండి. ఆ ఒక్క మాల జపంతో మీకు తెలియనన్నటువంటి ఆశీర్వాదాలను మీరు పొందుతారు. మీరు ఊహించలేరు. ఎందుకంటే మీరు రోజు చేసేటటువంటి కార్యంలో మీరు భగవత్ ప్రీత్యర్థం చేసేటటువంటి కార్యం తోడ్పడితే మీకు వచ్చేటటువంటి విజయాల్లో శాతం ఏదైతే ఉంటుందో అది 100%కి ఇంకా అభివృద్ధి చెందుతుంది. సో మీ సక్సెస్ రేట్ ఇంకా 100% పెరుగుతుంది. సో హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. ఇంతసేపు ఓపికగా విన్నందుకు, ప్రభుజీ మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా నా పాదాభివందనాలు. మీ అందరికంటే నేను చిన్నదాన్ని, నేనేమైనా అంటే భాషలో కానీ అలా ఏమైనా తప్పుగా చెప్తే మీరందరూ నన్ను క్షమించండి. ఇంకా మీ అందరు కూడా నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వండి. ఇక్కడ మా 2 అమ్మాయిలు ఉన్నారు. సో మా అందరికీ కూడా మీ అందరూ ఆశీర్వదించండి. హరే కృష్ణ హరే కృష్ణ. అమ్మ నేనేం లేదు, తన్మయత్వంలో తీసుకుంటూ నమస్కారం చేస్తున్నా తప్ప మీ టైం గురించి కాదు. ఇక్కడ రమ్మన్నదే మాకు ప్రవచనం కొరకు.